తెలుగు ట్రేడింగ్ కి స్వాగతం. ఈ రోజు వచ్చి మార్కెట్లోకి ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి వాళ్ళు రాకూడదు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందు వచ్చేసి వీడియో కొద్దిగా బోర్ ఉండొచ్చు, బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంత లభిస్తుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో స్టాక్ మార్కెట్ అంటే అందరికి వచ్చేసి ఒక థాట్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్టాక్ మార్కెట్ రావాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ మార్కెట్ లోకి వస్తారు అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో అలాంటి థాట్ అయితే పెట్టుకోకండి. ఎలాంటి డబ్బులు లేకుండా కూడా మనం స్టాక్ మార్కెట్ అయితే నేర్చుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఏం అవసరం లేదన్నమాట, కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ నాలెడ్జ్ అనేది ఏం పెద్ద కాదు. మన యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ అయితే ఉంటాయి, కోర్సులు అయితే మన ట్రేడింగ్ గురించి. సో ఆ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు అంటే ఎలాంటి వాళ్ళనే నేర్చుకోవచ్చు, ఓకేనా. పెళ్ళైన వాళ్ళు నేర్చుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు నేర్చుకోవచ్చు, తర్వాత హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు, ఎవరైనా ఏజ్ నేర్చుకోవచ్చు. సో దీనికి ఎలాంటి మనం అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అయితే యూట్యూబ్ లో దండిగా కోర్స్ అయితే ఉంటాయన్నమాట, ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటారు, తర్వాత ఫేస్బుక్ రీల్స్ చూసుకుంటారు, రోజు టైం అంతా వెయిట్ చేస్తుంటారు. సో కాబట్టి రోజు మీరు 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ గా అవుతారు. సో ట్రేడింగ్ అనేది మీరు ఏంటంటే రోజుకి వచ్చేసి మీరు ఒక రోజులో కోటీశ్వరం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకు ఒక జాబ్ చేస్తుంటే నెలకు వచ్చేసి 30,000 వస్తుంది అనుకోండి. మనకు 30,000 ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లం కాబట్టి మనకి 30,000 ఏమిటి కావు. కాబట్టి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కావాలి. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఈ ట్రేడింగ్ అనేది అంత అనమాట. సో దీంట్లో మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకో, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంది, నెల రోజు వచ్చేసి 500 అంటే 20 రోజులు ట్రేడింగ్ ఉంటుంది అనమాట. 20 రోజులు అంటే 20,000 100 లక్ష 10,000 అయితే ఈజీగా వస్తాయి అనమాట. 30 ఒక 10 40,000 ఈజీగా మనం ఇంట్లో మనం వర్క్ చేసుకుంటూనే ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు. అది ఎలా అంటే అది సబ్జెక్ట్ ఉన్న మాత్రమే. సబ్జెక్ట్ లేకుండా వస్తే మీరు జీరోలు అయిపోతారు అనమాట. హీరోలు కాదు, జీరోలే, ఓకేనా. క్యాపిటల్ అనేది జీరో అయిపోతుంది. సో కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. చాలా మందికి ఇది ఎట్లయితుందంటే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి, ఉదాహరణకు వచ్చేసి నేనే అనుకుందాం, నిన్న ఒక ట్రేడ్ చేశాను అనుకోండి. నేను ఒక ట్రేడ్ వచ్చేసి ఒక 50,000 40,000 అయితే ప్రాఫిట్ అయితే తీసేసినాం. సో తీసేసిన తర్వాత ఆ రీల్ పోస్ట్ చేసిన తర్వాత మన వాడు కొందరు చూసి ఏం చేసినా, అరే మన వాడు 40,000 ఒక సెకండ్ లో కొట్టినాడు రామని చెప్పి మనం కొడదామని చెప్పి ₹1,00,000 తీసుకొచ్చి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టి వేసేసాం అనుకోండి, జీరో అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మేము ఎన్నో రోజులు మనం ఎన్నో కష్టపడి ఎన్నో స్ట్రాటజీలు వేసుకొని అనలైజ్ చేసుకొని మేము ఆ ట్రేడ్ చేస్తాం అనమాట. సో మీకు అలాంటి ట్రేడ్ లేదు, ఏం తెలియకుండా వచ్చి మీరు స్టాక్ మార్కెట్ లో చేస్తే జీరో అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇది చాలా నేను చెప్పడం కాదు, ఇవి చాలా వీడియోలు అయితే ఇప్పుడు మళ్ళీ బయటకు అయితే వస్తున్నాయి అనమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఈ దీంట్లోకి రాకండి, ఓకేనా. ఇది గ్యాబ్లింగ్ అయితే కాదనమాట స్టాక్ మార్కెట్. దీంట్లో వస్తున్నప్పుడు లక్షలు వస్తాయి, పోయినప్పుడు లక్షలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే సబ్జెక్ట్ లేకపోతే పోతాయి అన్నమాట. నేను ఎలాంటి మార్పు అయితే చెప్తలేను అనమాట. ఖచ్చితంగా డబ్బులు పోతాయి. డబ్బులు ఎందుకు పోతాయి అంటే సబ్జెక్ట్ తెలియకుండా వస్తే డబ్బులు పోతాయి. కాబట్టి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు రియల్ మనీతో ట్రేడ్ చేయండి. సో మనకు వచ్చేసి పేపర్ ట్రేడింగ్ దండిగా ఉంటాయి అన్నమాట ఫ్రీగా. ఆ పేపర్ ట్రేడింగ్ నేర్చుకొని మనం అనలైజ్ చేసుకొని నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. రాబోయే కాలంలో మంచి స్టాక్ మార్కెట్ మంచి ఫ్యూచర్ అయితే ఇస్తుందండి, ఓకేనా. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఫోకస్ చేయండి, ఈ ట్రేడింగ్ మీద ఫోకస్ చేయండి. రోజు ఒక 1 అవర్ టైం పెట్టుకొని యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. నా కాడ నేర్చుకోవాలనే ఏం ఉద్దేశం ఏం లేదు, యూట్యూబ్ లో బొచ్చడు ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన కాడ మీరు నేర్చుకోండి, మంచి ప్రాఫిట్ పెడుతుంది. వేలల్లో పెట్టినోడికి వేలల్లో ఇస్తుంది, లక్షల్లో పెట్టినోడికి లక్షలు ఇస్తుంది, కోట్లలో పెట్టినోడికి కోట్లలో ఇస్తుంది. మీరు నమ్మతలో నమ్మరు, మీరు చెక్ చేసుకోండి. చాలా మంది కోట్లలో సంపాదిస్తున్నారు. అలా అని చెప్పి మనం ఒక రోజులో కోట్లు సంపాదలేము. కాబట్టి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ అయితే చేయండి. చాలా మందికి ఇదే వీడియోని చాలా మంది చెప్పుదామనే నేను ప్రత్యేకంగా అయితే ఈ వీడియో ఇస్తున్నాను అనమాట. సో అంతేకాకుండా ఇంకోటి లాజిక్ ఏంటంటే చాలా మంది ఈ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి వాడు చెప్తాడు మనం వేసుకుందాం, వానికి నెలకు వచ్చేసి ప్రీమియం ఉంటుంది, అంటే 5,000 6,000 ఉంటాయి అన్నమాట నెలకి. సో అది చెప్తే నీకు ట్రిప్స్ చెప్తా అంటారు. సో అలాంటి దాంట్లో కూడా మీరు లాస్ అయిపోకండి. ఎందుకంటే మీకు సబ్జెక్టు తెలుసుకోండి ఫస్ట్. వాడు చెప్తాడు, చెప్పడంటే లేడు ప్రతి ఒక్కడు. ఇప్పుడు నేను కూడా చెప్తా ప్రీమియం గ్రూప్ లో, బట్ చెప్పినా మీరు అది క్యాచ్ చేయాలన్నమాట. సో ఉదాహరణకు వచ్చేసి ఈరోజు నిఫ్టీ 23,000 స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 250 కాల్ సైడ్ అంటే మీరు దాన్ని కరెక్ట్ గెస్ చేసి వేసుకోవాలన్నమాట, ఓకేనా. అది మీకు తెలిస్తేనే మీకు తెలుస్తుంది అది కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది, ఒక అనలైజ్ అనేది ఉండాలి మీకు. అంత నాలెడ్జ్ కూడా లేకుండా మీరు ట్రేడింగ్ లోకి వస్తే లాస్ అవుతారన్నమాట. కాబట్టి ఫస్ట్ అవన్నీ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు అప్పుడు ఈ టెలిగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ పే చేస్తే అప్పుడు మీరు కొన్ని జెన్యున్ గా అయితే ఉంటాయన్నమాట. అందరు జెన్యున్ గా చెప్తారంటే అందరు జెన్యున్ గా అయితే చెప్పారు అనమాట. కొన్నిసార్లు మిస్సింగ్ కూడా అవుతుంది, లాస్ కూడా అవుతుంటది అనమాట. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ట్రేడ్ అయితే చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇంకా ఏంటంటే చాలా మందికి ఒక
ఎవరికైతే నేర్పించాలంటే మామూలుగా వచ్చేసి పిల్లలు ఉంటారు కదా, 6th క్లాస్ స్టూడెంట్, 7th క్లాస్ స్టూడెంట్, వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గానా వీళ్ళు గానా ట్రేడింగ్ మీద ఫోకస్ చేస్తే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పి వాళ్ళకి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. పేపర్ ట్రేడింగ్ తో వాళ్ళు 7th నుంచి టార్గెట్ చేస్తే 10th ఫస్ట్ ఇయర్ లోపు వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. హ్యాపీగా వాళ్ళు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మంచి లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు అప్పటికల్లా వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు అనమాట, ఎలాంటి టెన్షన్ ఉండవు, ఫ్రీగా మైండ్ ఫ్రీగా ఉంటుంది. సో వాళ్ళకి మంచిగా ఫోకస్ కూడా మంచిగా సబ్జెక్ట్ పైన, ట్రేడింగ్ పైన మంచి ఫోకస్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళకి చెప్పినా అనుకోండి, వాళ్ళ ఆటోమేటిక్గా ఒక 2 years 3 years 4 years బాగా కష్టపడినాక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా అవుతారు. అప్పుడు మనం రియల్ మనీ పెట్టి అప్పుడు ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో అంతవరకు మనం ఏం చేయొచ్చు అంటే అనలైజ్ చేయాలన్నమాట. పేపర్ ట్రేడింగ్ తీసుకోవాలా, ఈ రోజు ఈ స్టాక్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత వరకు పోతుంది, ఏంది ఏం కథ అనేది అనలైజ్ చేసుకుంటూ దాని గురించి నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం ట్రేడింగ్ లో సక్సెస్ అయితే అవుతాం అనమాట. సో కాబట్టి ఈ ట్రేడింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో నేర్చుకోవచ్చు ఈజీగా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ ఇది వచ్చేసి ట్రేడింగ్ అంటే చాలా మంది గ్యాబ్లింగ్ అంటారు. సో గ్యాబ్లింగ్ అనేది ఎట్లంటే నువ్వు అత్యాసకు పోతే అది గ్యాబ్లింగ్ అనమాట. సో ఉదాహరణకు వచ్చేసి నేను 2 lakhs పెట్టాను అనుకోండి, నీ 2 lakhs క్యాపిటల్ తో డైలీ ఎంత కావాలి నాకు? 5,000, 10,000, 15,000 మ్యాక్సిమం, అంతే. అంతకు మించిన ఎక్కువ ఆశ ఉండకూడదు అనమాట. మార్నింగ్ ట్రేడ్ వచ్చేసి 9:15 స్టార్ట్ చేస్తే 11-12 గంటలకల్లా క్లోజ్ అయిపోవాలా మార్కెట్. ఏది నీ ట్రేడింగ్ కంప్లీట్ అయిపోవాలా, కంప్లీట్ అయిపోయి హ్యాపీగా బయటకు వెళ్ళిపోవాలా, పని చేసుకోవాలా. మళ్ళీ లంచ్ టైం రావాలి, 2 గంటలు స్టార్ట్ అవుతుంది, 2 గంటల నుంచి 3:30 వస్తుంది. ఒకవేళ నీకు టైం ఉంటే మంచి ట్రేడ్ కానీ దొరికింది అనుకోండి, మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు మంచిగా, మళ్ళీ ఒక 1,000-2,000 అయితే తీసుకోవచ్చు. అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మంచిగా పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి 7 నుంచి నైట్ 10 వరకు క్రూడ్ ఆయిల్ ఉంటుంది, బిగ్ క్యాన్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం ఒక 1,000-2,000 మళ్ళీ తీసుకోవచ్చు. సో ఇలా సింపుల్ గా మనం టార్గెట్లు అయితే చేసుకోవచ్చు. బట్ ఎలా టార్గెట్ చేయాలంటే ముందు నేర్చుకోవాలి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారు అనమాట. సో అలా సబ్జెక్ట్ నేర్చుకోకుండా మీరు ఎవడో చెప్తున్నారని చెప్పి చేసుకున్నారు అనుకోని మీరు మీ క్యాపిటల్ పోతుంది, మీ జీవితం కూడా సంకన అయిపోతుంది. సో కాబట్టి ట్రేడింగ్ అనేది ఇస్ జెన్యూన్ అనమాట. ఇది లైఫ్ టైంలో రాబోయే కాలంలో ఇంకా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ట్రేడింగ్ కి, స్టాక్ మార్కెట్ కి. కాబట్టి ఫ్యూచర్ లో కూడా మంచి ఇంకా మంచి స్టాక్స్ కూడా వస్తాయి. సో కాబట్టి ఫ్యూచర్ లో మంచి స్టాక్ మార్కెట్ అనేది ఒక లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. అందులో మంచిగా ఎవరైతే ఉన్నారో యూత్ మంచిగా నేర్పితే ఫ్రీగా అయితే నేర్చుకోండి. యూట్యూబ్ లో బొచ్చడు కోర్స్ అయితే ఉంటాయి అన్నమాట, బొచ్చడు కోర్స్ ఉంటాయి, బొచ్చడు స్ట్రాటజీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఎలాంటి అమౌంట్ కట్టకుండా ఫ్రీగా అయితే వీడియోలు అయితే చూడొచ్చు, నేర్చుకోవచ్చు. మీరు ఏమంటే ఆ రీల్స్ పైన పెట్టే టైము ఒక 1 hour ట్రేడింగ్ మీద ఫోకస్ చేస్తే మనం మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ గా కావచ్చు అనమాట. అది మీలో టాలెంట్ ఉండాలన్నమాట. ఓకేనా? ట్రేడింగ్ ఏదో చూస్తున్నాం కానీ ఒక టైం పాస్ అయితే చేయకూడదు అనమాట. ఒక స్టెమినాతో అయితే ఉండాలన్నమాట. సో ఇలా చాలా మందికి నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ట్రేడింగ్ లోకి రండి, మంచిగా అయితే నేర్చుకోండి, మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ రియల్ మనీ అయితే రాకండి, రియల్ మనీ అయితే అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఫస్ట్ నేర్చుకోండి, పేపర్ ట్రేడింగ్ తీసుకొని ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ అంటే ఏంటి, ఈ స్టాక్ ఎన్ని పాయింట్లు పెడితే ఎంత వస్తుంది, మనం ఎన్ని స్టాక్ తీసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకైతే రిప్లై ఇస్తాను. అట్లాంటి వీడియో కూడా నేను మీకు ఎలాంటి వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి. మీకు అలాంటి వీడియోలు కూడా నేను వీడియో అంటే రెడీ చేస్తాను అనమాట, అప్లోడ్ కూడా చేస్తుంటాను అనమాట. సో ముందుగా వచ్చేసి వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.